రాహుల్ గాంధీ సో ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు వచ్చి నిన్న పార్లమెంట్ కావచ్చు లేకుంటే నరేంద్ర మోదీ ఇంటికాడ వెళ్ళి నిరసన తెలిపినా ఉన్న పరిస్థితి. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయనిస్తలేదు ఇన్ ద సెన్స్ ఎందుకు చేయడానికి వెనుకాడుతుంది అండ్ బీజేపీ పార్టీ ఎందుకు దానిపైన ప్రాపర్గా మాట్లాడతలేదు. ఓవైపు విద్యార్థుల నిరసనలు, మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి. ఈ రెండింటి మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు జాతీయ కాదు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే బీజేపీ మాత్రం ఆయనను ఎందుకు వెనక్కి వేసుకొస్తుంది, ఆయనకి రాజీనామా అని చెప్పేసి అనే అంశాన్ని ఎందుకు తోసిపుచ్చుతుంది, ఇదంతా కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బీజేపీ పార్టీకి అని చెప్పేసి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ పరంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఒక మూమెంట్ తీసుకొచ్చింది. అది విద్యాశాఖలో మార్పులు కావాలి, ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ చూపిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి. ఇక దానికి సంబంధించి 20వ తారీఖున చలో సంసద్ అనే పేరుతో సో దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, సపోర్ట్ చేసే వాళ్ళు అండ్ ఆర్మీ వాళ్ళు, ఎక్స్ ఆర్మీ వెటరనర్స్ ఆర్మీ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ధర్నాలో పాల్గొన్నారు. అండ్ దాని తర్వాత ఆ ధర్నాలో పోలీస్ అధికారులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేసి ఇదంతా కూడా తెలుసు, ఇదంతా కూడా మనం వీడియోలలో చూస్తున్నాం. అయితే ఇందులో బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా వీళ్ళందరూ పాకిస్తానీ ఏజెంట్లు అని చెప్పేసి. అయితే మేము ఫస్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ గురించి చెప్పడానికి ముందు క్లియర్గా ఒక విషయం అడగాలనుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా. సో ఫస్ట్ బీజేపీ పార్టీ వాళ్ళు అందులో 50,000కు పైగా పాకిస్తాన్లు ఉన్నారు, వాళ్ళందరికీ పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, చైనా నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. సో అక్కడ ఢిల్లీలో ఉన్నది ఏది, డబుల్ ఇంజన్ సర్కార్. మీరు అంటారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే చాలా గట్టిగా ఉంటుంది, రాష్ట్రం ముందుకు పోతుంది అని చెప్పేసి. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేదు? సో ఇటు పాకిస్తాన్ నుంచి ఫండింగ్, చైనా నుంచి ఫండింగ్, చైనా ఏజెంట్లు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సో ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి మీరు ఒక కన్నేయొచ్చు కదా. అండ్ ఢిల్లీ అనేది నార్మల్గా ప్రతి స్టేట్ లాగా కాదు కదా ఢిల్లీ. సో కాబట్టి ఢిల్లీలో ప్రత్యేక ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరేం చేస్తారు? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అండ్ అలాగే ఈ మూమెంట్ అనేది ఇప్పుడు కాదు, 3 నెలల నుంచి జరుగుతుంది. అండ్ 25 రోజుల నుంచి, ఈ రోజుకి 25 రోజులు అని కూడా. సో చాలా ఉధృతంగా జరుగుతుంది. సో 25 రోజుల నుంచి మళ్ళీ ఎందుకు మీరు డైలాగ్ అండ్ డిస్కషన్ పెట్టలేదు? ఎందుకు మీరు ఇన్వాల్వ్ కాలేదు బీజేపీ పార్టీ? నిన్న ఇంత జంతర్ మంతర్గా ఏమనుకున్నారు? మీరు చాలా లైట్ తీసుకున్నారు, మన దేశ విద్యార్థులను చాలా లైట్ తీసుకున్నారు. మీరు 5,000 10,000 మంది వస్తారు అనుకున్నారు, కానీ లక్షల మంది విద్యార్థులు వచ్చారు. సో అంతా జరిగినా సరే ఎక్కడ కూడా విద్యార్థులు చేయలేపలేదు. అరకొర వీడియోస్ వస్తాయి, ఎవరొకర వీడియోస్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్క లా ఉంటుంది. సో ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు కదా. సో ఎందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా జరగలేదా? రాళ్ళ దాడిలో అవన్నీ అంటే మేము దీన్ని సమర్థిస్తలేము. సో ఈ విధంగా చేయాలి అని చెప్పి చెప్తాను. ఇది కూడా తప్పే, ఆడ పోలీస్ అధికారులు చేసిన తప్పే. దాంతోపాటు కొంతమంది విద్యార్థులు, అందరిగా లక్షల మంది విద్యార్థులు, అక్కడ కొంతమంది విద్యార్థులు ఆ విధంగా చేయడం కూడా తప్పే అని చెప్పేసి చెప్తున్నాం. సో కాబట్టి ప్రతి దానికి ప్రతి యాక్షన్కి ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. సో అందులో భాగంగా ఇది కూడా జరిగింది, రైట్? ఇది అంతా కూడా పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీల విషయానికి వద్దాం. ఎందుకంటే నేను కంప్లీట్ ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుకుంటే మీరు బీజేపీ వ్యతిరేకి ఈ విధంగా అంటారు, అది అస్సలే కాదు. సో ప్రతిపక్ష పార్టీలు కూడా ఏం చేసినాయి? ఇప్పుడు వచ్చి మీరు ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు రాహుల్ గాంధీ సో ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు వచ్చి నిన్న పార్లమెంట్ కావచ్చు లేకుంటే నరేంద్ర మోదీ ఇంటికాడ వెళ్ళి నిరసన తెలిపినా ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చిన మళ్ళీ ఎటు అంటే జంతర్ మంతర్లో 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు పోవాలి కదా. మా నుంచి ఎవరో ఒకరు పోయారంటే అది కాదు, మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎలాగో చేస్తలేదు. నీట్ పైన ఎలాగో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మాట్లాడలేదు, ఎలాగో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చి మాట్లాడడం ఏంటి? జంతర్ మంతర్లో 25 రోజుల నుంచి జరుగుతుంది. దేశంలో ఉన్న దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ అక్కడ పోతున్నారు, ఇండిపెండెంట్గా పోతున్నారు. ఎంత పెద్ద చూడండి, ఒక జంతర్ మంతర్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎంత పెద్ద చర్చ జరుగుతుంది దానిపైన. ఎక్కడెక్కడ నుంచి ఇంటర్నేషనల్ సంబంధించిన జర్నలిస్టులు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలు ఎత్తున్నారు. వాళ్ళకి ఏమవసరం ఇంటర్నేషనల్ అంటే? ఇండియాలో సోషల్ కాజ్లు ఎక్కువ సోషల్ ఇష్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ప్రాథమిక హక్కులు కాలరాయబడుతున్నాయి అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఒక దేశంలో యువత అంతా కూడా ఒక్క దగ్గర జరిగినప్పుడు ప్రపంచ వార్తాపత్రికలు కావచ్చు, ప్రపంచ ఛానల్స్ అని కూడా వస్తున్నాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్న శాటిలైట్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా ఈ పని చేస్తలేదు. సో సోషల్ మీడియా చేస్తుంది, ఇంటర్నేషనల్ మీడియా చేస్తుంది. సో కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ముందు నడిపించాలి కదా, మీరు కొట్లాడాలి కదా. ఏడ కొట్లాడుతారు? ఇథనాల్ మీద కొట్లాడతలేరు, పేపర్ లీకేజ్ మీద కొట్లాడతలేరు, ఇంత పెద్ద స్కాములు జరుగుతుంటే కొట్లాడతలేరు, అడవులు నాశనం అవుతుంటే కొట్లాడతలేరు. అవన్నీ కూడా మళ్ళీ విద్యార్థులు తీసుకుని విద్యార్థులు చేస్తారు. దానిపైన మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఇంకో దగ్గర కుంపడి పెట్టుకొని ఇంకో దగ్గర చేస్తున్నారు మీరు. సో ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ ధ్వని చేస్తుంది. అలా పార్లమెంట్లోనే భీమ్ ఆర్మీ చీఫ్ సో తను నిరసన తెలుపుతా ఉన్నారు. సో మళ్ళీ మీరు పోయి కూర్చోవచ్చు, ఆయనతో పాటు కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చుంటలేరు?
ఆయనతో పాటు అంటే క్రెడిట్ అంతా కూడా ఆయనకే పోతుందని చెప్పి ఇక్కడ కూడా రాజకీయ నాయకులు రాజకీయ పరంగానే ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు బీజేపీ పార్టీ మళ్ళీ ఒకసారి బీజేపీ, ఎందుకంటే బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీకి సంబంధించిన కొంత అంధ నాయకులు, అంధ భక్తులు అంటారుగా, అంధ రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే సో యాంటీ హిందూ స్లోగన్స్ ఎందుకు ఇస్తారు, ఆడ అల్లాహ్ అక్బర్ ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా ఏంది ఆర్టికల్ 370 అని చెప్పి ఇవన్నీ ఓకే ఫైన్, దీని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్గా బీజేపీ పార్టీ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ పార్టీ, ఇట్స్ అ పొలిటికల్ పార్టీ. సో మీరు పొలిటికల్గా ఆలోచించండి. ఇక్కడ విద్యార్థులు డైరెక్ట్ మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా సరే అదే అంటారు. అది మేము పర్సనల్గా ఇక్కడ విద్యార్థులందరూ కూడా పర్సనల్గా బీజేపీనే టార్గెట్ అని కాదు. సో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తారు. ఆ పొజిషన్లో ఆ సీట్లో ఎవరున్నా సరే అదే మాట్లాడతారు. అండ్ యాంటీ హిందూ అని అంటే సో బీజేపీ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ పార్టీ, ఇట్స్ పొలిటికల్ పార్టీ. మీరు హిందూ రిలీజన్ అసలు తీసుకురావద్దు, రాజ్యాంగమే చెప్పింది రిలీజన్ని పక్కన పెట్టండి, పాలిటిక్స్ని పక్కన పెట్టండి. అండ్ చాలా వరకు కోర్ట్స్ కూడా చెప్పినాయి అట్లీస్ట్ హిందువులోనైనా సరే ఈ రిలీజన్లోనైనా సరే పాలిటిక్స్ని పక్కన పెట్టండి అని చెప్పేసి కోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారు, విద్యార్థులు ఏం ప్రొటెస్ట్ అది డైరెక్ట్ బీజేపీకి పార్టీ, ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి టార్గెట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం తీసుకెళ్ళి ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి వస్తాం. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయనిస్తలేదు ఇన్ ద సెన్స్ ఎందుకు చేయడానికి వెనుకాడుతుంది, అండ్ బీజేపీ పార్టీ ఎందుకు దానిపైన ప్రాపర్గా మాట్లాడతలేదు, అవును సరే మేము చేస్తామని చెప్పేసి ఎందుకు బీజేపీ పార్టీ చెప్పలేకపోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు మెయిన్ ఒడిస్సాలో, మనందరికీ తెలుసు ఒడిస్సా రాష్ట్రంలో 24 years నుంచి అక్కడ నవీన్ పట్నాయక్ అక్కడ సీఎంగా ఉన్నారు. సో 24 years నుంచి ఆల్మోస్ట్ 5 సార్లు అనుకుందాం మనం, ఆల్మోస్ట్ 5 సార్లు అంటే 4 సగం అంటే 4 నుంచి కొంచెం ఆ సంవత్సరాలు అక్కడ 4 సార్లు అక్కడ తను సీఎంగా ఉన్నారు. అంటే నెక్స్ట్ 24 years కాబట్టి సో 1 yearకి ముందు ఎలక్షన్ వచ్చింది, ఆ విధంగా జరిగింది. ఒకే ఇది పక్కన పెడితే సో ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 24 సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ అక్కడ నేతృత్వంలో బీజేడీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీని గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయడంలో ఇటు ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించాడు. సో అక్కడ పార్టీ క్యాడర్ను విస్తరించడం అండ్ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సో ఎన్నికల వ్యూహాలు రూపొందించడం వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకనే బీజేపీ పార్టీ వెనుకడుతుంది. అండ్ కేంద్ర నాయకత్వానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనమాట. సో ఇటు నరేంద్ర మోదీ అండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నమ్మకాన్ని సంపాదించిన రాజకీయ నాయకుల ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు అనమాట. అందుకే ఆయనను పెట్రోలియం, ఆయన నైపుణ్యాభివృద్ధి, విద్య వంటి కీలక పాత్రలో మంత్రిత్వ శాఖ అప్పగించారు. సో ఆయన దీంతో పాటు అనుభవజ్ఞుడైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుంది. ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థుల ఎంపిక అండ్ ప్రచార వ్యూహాలు, సంస్థాగత బలోపేతంలో ఆయనకు మంచి అనుభవం ఉంది, మంచి పట్టు ఉంది. అండ్ ఒడిశాలో బీజేపీ ఎదుగుదలలో ఆయన వ్యూహాలు ప్రభావితం చూపాయని రాజకీయ నాయకులు అందరూ కూడా భావిస్తారు. కాబట్టి అందుకే అతనికి అంత కీలకమైన పోస్ట్, కీలకంగా అతన్ని భావిస్తారు. అండ్ ఒడిశాలో ప్రాంతీయ సామాజిక సమీకరణలో ప్రభావం, పశ్చిమ ఒడిశాలో ఆయనకు మంచి రాజకీయ ప్రభావం ఉంది. ఆ ప్రాంతంలో బీజేపీకి మద్దతు పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అనమాట. అండ్ 2024 ఒడిశా ఎన్నికల్లో బీజేపీ విజయంలో పాత్రతో పాటు 2024లో తొలిసారిగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ప్రధాన వ్యూహకర్తలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. అండ్ అనేక రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే పేర్కొంటున్నారు. అండ్ ఆయన ఎంత ముఖ్యుడు, ఎందుకంటే ఆయన అంత ముఖ్యుడు అని చెప్పేసి ఎందుకు అనుకుంటే అవును అని చెప్పేసి వినిపిస్తుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి మాత్రమే కాదు, ఒడిశాలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన ప్రధాన నాయకులు ఒకరిగా ఆయన పార్టీ చూస్తుంది. అందుకే పార్టీ అధిష్టానం ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతారు. అండ్ అక్కడే కాదు, చాలా వరకు బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించింది ధర్మేంద్ర ప్రధాన్. అందుకే ఈ విధంగా చూస్తారంటే ఇప్పటికి ఇంత కూడా దేశవ్యాప్తంగా ఇంత చర్చలు జరుగుతున్నాయి, ఇంత నిరసనలు జరుపుతా ఉన్నా సరే మేము నీటికి సంబంధించి దానిపైన కంప్లీట్గా రద్దు చేస్తాం, లేకుంటే దీనికి సంబంధించి బాధ్యత వహిస్తామని చెప్తలేదు. సంస్కరణలను తీసుకొస్తామని చెప్పి చెప్తారు. ఎవరికి కావాలి సంస్కరణలు వచ్చే టైం కంప్లీట్గా అయిపోయింది ఇటు బీజేపీ పార్టీకి. ఎందుకంటే ఎప్పుడు 23 నెలల నుంచి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే అందులో 20 రోజుల నుంచి కీలకంగా మారుతున్నప్పటికీ కూడా సో ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేసిరు. కాబట్టి ఇకనైనా సరే దీనిపైన త్వరితగతిన తీసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద ఉధృతంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే పంజాబ్ నుంచి రైతులు వచ్చారు, పంజాబ్ నుంచి సిక్కులు వచ్చారు అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొనడానికి. ఇంకా బీహార్లోకి పిలుపునిస్తారు. బీహారీ సప్పే భారీ అని చెప్పేసి అంటారు కదా. సో ఆ విధంగా బీహార్ నుంచి విద్యార్థులను వేడుకుంటారు అక్కడ రావాలని చెప్పి. ఈ విధంగా దేశవ్యాప్తంగా చాలామంది పోతున్నారు. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన దీనిపైన స్టాండ్ తీసుకొని విద్యార్థులు కోరుతున్న డిమాండ్ని అమలుపరచాలి.